హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెషనల్ బ్లాక్ చైన్ డెవలపర్ అండ్ ఏఐ ఎక్స్పర్ట్ సుకుమార్. నమస్తే సుకుమార్. నమస్తే మ్యామ్. సుకుమార్, మరి నాకు ఈరోజు స్టూడెంట్స్కి యూజ్ అయ్యే ఒక 10 ఏఐ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే మ్యామ్. 10 ఏంటి, మీకు 10 కన్నా ఎక్కువనే ఏఐ టూల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అది కూడా మల్టిపుల్ వెబ్సైట్స్ మనం ఓపెన్ చేయకుండా ఒకటే వెబ్సైట్లో మల్టిపుల్ ఏఐ టూల్స్ యూజ్ చేసుకునే తీరు, అవన్నీ మళ్ళీ స్టూడెంట్స్కి ఉపయోగపడే తీరు నేను చూపిస్తాను. ఒకటే వెబ్సైట్లో మల్టిపుల్ టూల్స్. అవును, అవన్నీ స్టూడెంట్స్కి మళ్ళీ యూజ్ అవుతాయి. స్టూడెంట్స్ పీపీటీస్ జనరేట్ చేసుకోవడం కానీ, స్టూడెంట్స్ ఇమేజెస్ జనరేట్ చేసుకోవడం కానీ, అలాగే స్టూడెంట్స్ కంటెక్స్ట్ రాయటం కానీ, అట్లాంటి ఏఐ టూల్స్ చాలా ఉంటాయి. ప్లస్ అలాగే ఎవరైతే ఇప్పుడు ఇంటర్ చదువుతున్నారో, డిగ్రీ చదువుతున్నారో, 10th చదువుతున్నారో వాళ్ళందరూ ఆ యొక్క ఏ టూల్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వచ్చు. అది కూడా వెరీ ఫాస్ట్గా. మీరు ఒకటే వెబ్సైట్లో 10 చూపిస్తా అన్నారు. మామూలుగా ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్కటి ఉంటుందా? అలా ఉండదు. ఒకటే వెబ్సైట్లో అన్ని టూల్స్ ఉండే తీరు నేను మీకు వెబ్సైట్ చూపిస్తాను. డన్. ఓకే, ఫస్ట్ అయితే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్లో students.ai, studentsgpt.ai అని సెర్చ్ చేయండి. మీకు ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఉంది చూసారా, ఆ వెబ్సైట్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. వచ్చాక స్టార్ట్ యూజింగ్ నవ్ మీరు క్లిక్ చేయండి. ఇలా మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయ్యాక ఫస్ట్ టూల్ ఏంటంటే, ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళ యొక్క సిలబస్ అంతా ఈ యొక్క ఏఐ టూల్లో ఉంటుంది. వాళ్ళకి ఎట్లాంటి డౌట్ వచ్చినా ఈ యొక్క ఏఐ టూల్లోకి వెళ్ళి వాళ్ళకు ఇక్కడ సబ్జెక్ట్స్, ఇమేజెస్ అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఏదైతే డౌట్ ఉందో అది ఇక్కడ ఇస్తే అది క్లారిఫికేషన్ చేస్తుంది. ఓన్లీ 10th క్లాస్ వరకు ఇది ఒక ఏఐ టూల్. ఓకే, హోమ్లోకి వస్తే మళ్ళీ హోమ్లోకి వస్తే ఇక్కడ 11th సిలబస్ అని చూసారా. ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి సిలబస్ సంబంధించినంత రిసోర్స్ దీంట్లోనే ఉంటుంది ఈ ఏఐ టూల్లో. వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఎట్లాంటి క్వశ్చన్ అయినా అడిగితే ఈ యొక్క ఏఐ టూల్ మనకు ఆన్సర్ చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ 12th అంటే ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఏఐ టూల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఈ యొక్క ఏఐ టూల్ ఇవ్వగలదు ఆన్సర్. ఓకేనా. అలాగే డెంటల్ నాలెడ్జ్, ఫిజికల్ నాలెడ్జ్, అలాగే మల్టీ మోడల్, ఇవన్నీ ఏఐ టూల్స్. ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని స్టూడెంట్స్ వాళ్ళ యొక్క వర్క్ని ఫాస్ట్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ యొక్క లెర్నింగ్ స్టేజ్ని ఇంకా ఫాస్ట్గా బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక అతనికి ఏం తెలియదు, అతను ఈ సైట్లోకి వచ్చేసేసి తనకు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నాడో తను సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క ఏఐ టూల్ని యూజ్ చేసుకొని అతని యొక్క ఫాస్ట్ లెర్నింగ్ చేయొచ్చు. అలా అన్నమాట. ఇప్పుడు సపోజ్గా ఒక అతను స్టూడెంట్ ఉన్నాడు, తనకి ఏదో 10th క్లాస్లో ఏదో డౌట్ వచ్చింది. అతను ఏం చేయాలి, 10th క్లాస్ సిలబస్ నాలెడ్జ్ దాంట్లోకి వెళ్ళేసేసి తనకి ఏ డౌట్ ఉందో ఆ డౌట్ అనేది మనకు టెక్స్ట్ రూపంలో అన్నా లేదంటే ఫోటో రూపంలో ద్వారా. ఇక్కడ సబ్జెక్ట్ స్పెసిఫిక్ క్వశ్చన్ అని ఒకటి, వెబ్ సెర్చ్, ఇమేజ్ జనరేషన్, లేటెస్ట్ రీసెర్చ్, అంటే దేనికి సంబంధించి దానికి ఒకటి అడుగుదాం మనం. ఇక్కడ మనం ఏం లేదు, ఇక్కడ ఇమేజ్ ఉందనుకోండి, ఇక్కడ మీ ఇమేజ్ అప్లోడ్ చేసినా క్లారిఫికేషన్ చేస్తుంది. లేదంటే ఇక్కడ రీసెర్చ్ ఉంది. ఓకేనా, మీకు ఏమన్నా డౌట్ ఉంది ఆ యొక్క సబ్జెక్ట్ అన్నా లేదంటే ఆ యొక్క స్పెసిఫిక్ కాంటెక్స్ట్ అన్నా స్పెసిఫిక్ సెక్షన్ అన్నా, మీరు ఆ సెక్షన్ నేమ్ ఇక్కడ ఇస్తే అది రీసెర్చ్ చేసి మీకు చెప్పిద్ది. ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయవా అని అడిగితే తెలుగులో అయినా మీకు ఎట్లాంటి లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్లో అది ఎక్స్ప్లెయిన్ చేయగలదు. ఓకే, అలాగే ఇక్కడ ఇమేజెస్ కూడా జనరేట్ చేస్తుంది. అలాగే మీకు ఏమైనా పీడిఎఫ్స్ కావాలనుకోండి, ఇక్కడ వెబ్ అనే ఒక మోడల్ ఉంది చూసారా, ఆ యొక్క వెబ్ అనే మోడల్లో మీరు ఏ సెక్షన్ అయితే కావాలనుకున్నా ఆ సెక్షన్ మీరు ఇక్కడ ఇచ్చేస్తే అదొక పీడిఎఫ్స్ అన్నా లేదంటే దానికి సంబంధించిన రిలేటెడ్ అయిన కంటెక్స్ట్ అయినా మీకు ఎతికి మీకు అక్కడికి తెచ్చి చూపిస్తుంది. ఓకే, ఇప్పుడున్న రోజుల్లో స్టూడెంట్స్ చాలా వరకు పీపీటీ స్టడీ చేస్తున్నారు. ఓకేనా, ఆ పీపీటీస్ అనేది వాళ్ళు ఏంటంటే ఓకే ఏదైనా నెట్ షాప్ కాడికి వెళ్ళటమో లేదంటే ఎక్కడికన్నా వెళ్ళేసి మాకు ఈ యొక్క సెక్షన్ మీద మాకు పీపీటీ రెడీ చేసేవండి అని అడుగుతున్నారు. నవేడేస్ ఇప్పుడు ఏ టూల్స్ వచ్చాయి కాబట్టి ఈ యొక్క students.gpt-లో మనకు అలాంటి ఏ టూల్స్ కూడా ఉన్నాయి. మనం ఒక సపోజ్ ఒక సెక్షన్ అనేది లేదంటే ఒక పర్టికులర్ ఒక టాపిక్ అనేది మనం ఇస్తే ఆ యొక్క పీపీటీని అది ఏ అనేది జనరేట్ చేసి ఇవ్వగలదు స్టూడెంట్స్ కోసం. ఓకేనా, అది ఏ క్లాస్ అయినా సరే ఏ టాపిక్ అయినా సరే అది జనరేట్ చేసి ఇవ్వగలదు. ఓకేనా, ఇప్పుడు అట్లాంటిది ఒక పీపీటీ మనం జనరేట్ చేసి చూపిద్దాం. ఓకేనా, ఫ్రీగానే కంప్లీట్లీ ఫ్రీ. మనం 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ పీపీటీ జనరేటర్ అని ఉంది చూసారా, పీపీటీ జనరేటర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే టాపిక్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ టాపిక్ ఇవ్వండి. నేనైతే ఒక టాపిక్ ఇచ్చాను. ఓకేనా, సోషల్ మీడియా టీనేజ్ వాళ్ళ గురించి, ఒక మెంటల్ హెల్త్ గురించి నేను ఒక టాపిక్ ఇచ్చాను. ఓకే, అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేశాక ఇక్కడ ఏ మోడల్ సెలెక్ట్ చేసుకోమంది. ఓకేనా, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే O1 మినీని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, మినీ మీద సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు కావాల్సిన లాంగ్వేజ్ ఏంటి అని అడుగుతుంది. ఓకేనా, మీకు తెలుగు కావాలా, ఇంగ్లీష్ కావాలా, హిందీ కావాలా, బెంగాలీ కావాలా, ఏంటనేది ఆ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్లో మీకు ఆ పీపీటీ అనేది జనరేట్ చేసి ఇస్తుంది. ఓకేనా, నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను బై డిఫాల్ట్గా.
అలాగే స్టైల్స్ అడుగుతుంది, అంటే క్యాజువల్ కావాలా, మీకు ప్రొఫెషనల్ కావాలా, లేదంటే క్రియేటివ్ కావాలా, లేదంటే మీకు ఎలాంటిది కావాలో అట్లాంటి స్టైల్ మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, పీపీటీ ఎవరైతే జనరేట్ చేస్తున్నారో అతని నేము, అంటే పీపీటీ జనరేట్ చేసేటప్పుడు మనం పీపీటీ సబ్మిషన్ చేసేటప్పుడు మన యొక్క నేము అక్కడ పీపీటీలో మనం ఎంటర్ చేస్తాం కాబట్టి ఆ ఎంటర్ కూడా ఈ యొక్క students.gpt మనకు ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేసేస్తుంది. ఓకే, అక్కడ నేను ఏం చేస్తున్నాను, నా నేమ్ ఇస్తున్నాను, ఇక్కడ సుకుమార్ అని నా నేమ్ ఇచ్చాను, నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. అలాగే మనకు కావాల్సిన లేఅవుట్ ఏంటి, ఓకే, అంటే వెల్కమ్ స్లైడ్ కావాలా, లేదంటే అంటే బుల్లెట్ పాయింట్స్ కావాలా, ఎట్లాంటిది కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేనేమనుకుంటున్నాను అంటే బుల్లెట్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి, యాడ్ అయిపోతుంది. ఇంకా చాలా ఉంటాయి మీకు, వాటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నేనైతే బుల్లెట్ పాయింట్స్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, అండ్ మీకు బుల్లెట్ పాయింట్స్ వాటిలలో మీకు వేరేది ఏదైనా నాకు మీకు నచ్చలేదు, దాన్ని ఇక్కడ మీరు ఇక్కడ లాంగ్ అనే ఒక బటన్ ఉంటుంది, లాంగ్ మీద క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఓకే, నేనైతే ఇప్పుడు ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. అప్ టు మీరు 10 స్లైడ్స్ దాకా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే సెలెక్ట్ చేసుకుంది ఒకటే స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఏం అడుగుతుందంటే ఆప్షన్స్ ఇస్తుంది, అంటే మీకు ఎలా కావాలి, కంటెంట్ అనేది జనరేట్ చేయాలా, లేదంటే అంటే క్రోమ్ నుంచి లేదంటే వేరే వేరే వెబ్ సెర్చ్ చేసేసి ఆ యొక్క కంటెంట్ తీసుకొని రావాలా, లేదంటే డేటాబేస్ నుంచి మీకు కంటెంట్ తీసుకొని రావాలా అని అడుగుతుంది. ఓకే, నేనైతే ఏమంటానంటే ఏ నుంచి కంటెంట్ జనరేట్ చేయమని నేను ఆప్షన్ సెలెక్ట్ చేశాను. అప్పుడు ఏమైందంటే నేను ఇన్సెప్ సెలెక్ట్ చేసిన O1 మినీని సెలెక్ట్ చేసింది. ఓకే, సెలెక్ట్ చేశాక కింద జనరేట్ అనే ఒక బటన్ ఇచ్చారు. లేదంటే మీరు వేరే ఆప్షన్స్ ఎనేబుల్ చేస్తారా, వేరే ఆప్షన్స్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. దానికి అలాంటిది ఏమి ఉండదు. వెబ్ సెర్చ్ అయితే మీరు ఒక లింక్ కూడా ఇవ్వచ్చు, ఈ లింకుల నుంచి ఆ యొక్క కాంటెక్స్ట్ తీసి నాకు జనరేట్ చేసి ఇవ్వు అని మనం అడగచ్చు, అలాంటివి కూడా ఉంటుంది. ఓకే, నేనైతే ఇప్పటివరకైతే ఏని జనరేట్ చేయమని అడిగాను, అందుకే అనే ఒక బటన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కింద జనరేట్ అనే ఒక బటన్ ఉంది, ఆ జనరేట్ మీద క్లిక్ చేశాను. జనరేట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ ఏమడుగుతుందంటే ఫస్ట్ ఒక స్లైడ్ యొక్క బుల్లెట్ పాయింట్ ఇవ్వు అని అడుగుతుంది మనల్ని. నేను ఏం చేశాను అంటే కింద ఇక్కడ పక్కన ఒక జనరేట్ రీఫ్రెష్ అని ఒక సింబల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే అది జనరేట్ చేస్తుంది, ఆ యొక్క టైటిల్ని అదే జనరేట్ చేసి మనకి ఇస్తుంది. ఓకే, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. అవును, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్న దానికి సంబంధించి అదే జనరేట్ చేస్తుంది, అదే జనరేట్ చేసి మనకి ఇస్తుంది. ఇవ్వండి, ఇచ్చింది చూసారా. లేదంటే మనం కూడా ఇవ్వచ్చు మాన్యువల్గా, మనకి ఎట్లాంటి టైటిల్ కావాలో అట్లాంటి టైటిల్ ఇవ్వచ్చు, లేదంటే దానికి ఇస్తే అది జనరేట్ చేసి ఇస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఇలా చూపిస్తుంది. చూపించాక ఇక్కడ జనరేట్ ప్రెజెంటేషన్ మీద క్లిక్ చేయండి. ప్రెజెంటేషన్ మీద క్లిక్ చేస్తే ప్రెజెంటేషన్ రెడీ అవుతుంది. చూడండి, ఆల్రెడీ జనరేటింగ్. వెయిట్ చేద్దాం. సో పిల్లలకి చాలా యూజ్ అవుతుంది సుకుమార్ గారు, ఎందుకంటే పీపీటీలు అనేది ఈ మధ్యన మీరు అన్నారు కదా, బయటకు వెళ్ళి నెట్ సెంటర్కి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. సో ఇదేంటంటే వాళ్ళ మైండ్ కూడా కొంచెం యూజ్ చేయొచ్చు, ఎలాంటి కంటెంట్ కావాలి, ఏంటి టైటిల్ ఎలా ఇవ్వాలి అన్నీ అడుగుతుంటే అది 1 by 1 మొత్తం క్లియర్ ఇచ్చేస్తుంది. టోటల్ మనకు ఇప్పుడు పీపీటీ వచ్చేస్తుంది అనమాట, జస్ట్ మనం దాని ప్రింట్అవుట్ తీసుకోవడమే. అంటే ఈ ఏఐ టూల్స్లో కొన్ని స్టూడెంట్స్కి ఉపయోగపడే ఉన్నాయి, అంటే ఎవరికి ఏది కావాలో ఆ కేటగిరీ వైజ్ టూల్ ఉంది. ఓకే, ఇప్పుడు పీపీటీ అయితే జనరేట్ చేసింది. పీపీటీ జనరేట్ చేశాక చూడండి, ఇక్కడ మనకు స్లైడ్ ఇచ్చింది. స్లైడ్లో ఏంటి అసలు దానివల్ల మనకి ఎందుకు ఏమవుతుంది అనేది డీటెయిల్గా మనకు అక్కడ రాసింది. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ నేను జస్ట్ ఒక టాపిక్ ఇచ్చాను, ఆ టాపిక్కి అది ఏం చేసింది, దాని చదివి రీసెర్చ్ చేసేసి దాని చదివి ఒక కాంటెక్స్ట్ అనేది ఆ పీపీటీలో ఇన్సెర్ట్ చేసి మనకి ఇచ్చింది. అవును, అది కూడా లిమిట్లో ఇచ్చింది. అంటే మరి ఎక్కువ చదివే తీరు కాకుండా మనకు బుల్లెట్ పాయింట్స్ అంటే మెయిన్ పాయింట్స్ వరకే మనకు అది ఇచ్చింది. అంటే ఇప్పుడు ఒకవేళ మీకు ఈ యొక్క పీపీటీని ఎడిట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఎడిట్ స్లైడ్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ మీరు ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది స్టూడెంట్స్ అనే వాళ్ళు. ఇప్పుడు సపోజ్ నాకు ఈ యొక్క స్లైడ్లో ఈ యొక్క హెల్త్ అనే నేమ్ నచ్చలేదు అనుకోండి, ఈ యొక్క నేమ్ని మనం ఇక్కడ హెల్త్ అని తీసేయచ్చు. ఓకే, ఇలా తీసేసి మీరు ఏమన్నా పాయింట్ యాడ్ చేయాలనుకోండి, యాడ్ పాయింట్ మీద క్లిక్ చేస్తే ఇంకో పాయింట్ కూడా యాడ్ చేయొచ్చు ఇక్కడ. సపోజ్ నేను ఇక్కడ వేరే పాయింట్ యాడ్ చేశాను, అలా యాడ్ అవుతుంది. ఓకే, అలా యాడ్ అయ్యాక కూడా మీరు సేవ్ చేసుకొని బయటికి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇవ్వండి, ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు మొత్తం పీపీటీ అంతా డౌన్లోడ్ అవుతుంది. మొత్తం అంతా డౌన్లోడ్ అయ్యాక ఇక్కడ డౌన్లోడ్ ప్రెజెంటేషన్ అని ఉంటుంది. డౌన్లోడ్ ప్రెజెంటేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ పవర్ పాయింట్ పీపీటీ అని ఉంటుంది. డౌన్లోడ్ చేసేసుకొని మీ యొక్క ప్రాజెక్ట్ అనేది స్టూడెంట్స్ అవ్వాలనే వాళ్ళు ఆ యొక్క ప్రాజెక్ట్ యొక్క ప్రెజెంటేషన్ వాళ్ళు సబ్మిషన్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఏఐ టూల్. సో అంటే స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది ఈ టూల్. దీంట్లో ఉన్న 10+ ఏఐ టూల్స్ని
స్టూడెంట్స్ ఇలానే యూజ్ చేసుకోవచ్చు Yes. ఫర్ ఫ్రీ. For free. ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్ ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.